హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రెస్కి మనం సింపుల్గా ఏ విధంగా నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను స్టిచ్చింగ్ ద్వారా. చూడండి, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రెస్కి సంబంధించినంత వరకు లైనింగ్ అనేది ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ డిజైన్ అయినా మనం ప్యాచ్ డిజైన్ కావచ్చు, ఎలా డిజైన్ అయినా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు. కానీ ఇది ప్యాచ్ వర్క్కు ఎక్కువగా మాత్రం ఇలా లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను నెక్ కట్ చేయలేదు కదా, ముందు ఈ డ్రెస్ కటింగ్లో కూడా నేను నెక్ కట్ చేసుకోలేదు. దానికోసం ఇప్పుడు ఆ నెక్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత లైనింగ్ మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. చూడండి, మొత్తం వచ్చేసి 6 ఇంచెస్ ఉంది, కానీ మనకు 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ వస్తుంది. 2.5 ఇంచ్ వచ్చేసి నేను నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా డౌన్కి వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్ వరకు మనము విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా తక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం పెంచుకొని తీసుకోవచ్చు అండి. మామూలుగా ఇక్కడ 1/2 ఇంచ్ పెడతారు కదా, ఇది 1/2 ఇంచ్ పెట్టడం వల్ల మీడియంగా ఉంటుంది అనమాట మన నెక్ వైడ్ అనేది. ఒకవేళ 1 ఇంచ్ అలా పెడితే చాలా తక్కువగా వస్తుంది మనం ఏ నెక్ తీసుకున్నా. దానికోసం అని చెప్పి ఎక్కువగా 1/2 ఇంచ్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జస్ట్ అదే 1/2 ఇంచ్ని ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ని తీసుకుంటున్నాను నేను. ఈ రౌండ్ షేప్లోనే ఒక చిన్న సింపుల్ డిజైన్ అండి ఇది, దానికోసం నేను రౌండ్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్కి కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి నేను పైపింగ్ వేసుకుంటున్నాను. చూడండి, దానికోసం క్లాత్, ఫ్యాన్ క్లాత్ కావచ్చు లేదా మ్యాచింగ్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, క్రాస్ అనేది స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు దీని నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ 2 పీసెస్ని నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట డ్రెస్కి. చూడండి, ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని నేను 1 ఇంచ్ తీసుకున్నా కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను పైపింగ్కి. చూడండి, ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పైన.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్కి ఇలా లోపల సైడ్కి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ చేసుకోవాలన్నమాట. పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ చూడండి, ఒకసారి చూపిస్తాను. లోపల పైపింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది కదండి, మనం 2 స్టిచ్చింగ్ చేసినవి. ఈ రెండింటికి ఇలా క్లాత్ని అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే ఆ లోపల మనం స్టిచ్చింగ్ చేసిన ఈ క్లాత్ ఉంటుంది కదా, అది బయటికి కనిపించకూడదు. దానికోసం అని చెప్పి ఇలా వేసుకోండి. ఈ విధంగా మనం పైపింగ్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లోపల క్లాత్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు దీని మీద డిజైన్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం మనము క్లాత్ అనేది ఒక స్క్వేర్ టైప్లో తీసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకుని అదేవిధంగా మనకు ఇలా క్యాన్వాస్ పేపర్ అనేది దొరుకుతుంది బయట. ఇలాంటి క్యాన్వాస్ పేపర్ ఒకటి తీసుకుని దీని మీద మనము స్ట్రైట్గా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు దీని మెజర్మెంట్ అనేది ఎలా తెలుస్తారంటే చూడండి, ఒక చిన్న ప్యాచ్ లాగా వేస్తున్నాను ఈ డిజైన్. దానికోసం అని చెప్పి ఇలా చెప్తున్నాను. 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకున్నాం కదండి. అదేవిధంగా లెంత్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఈ 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకోవాలి ఒక పీస్ని అనేది. ఈ కట్ చేసుకునే పీస్ని మనం ముందుగా మనం తీసుకునే ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఇది పూర్తిగా స్టిఫ్ అవుతుంది. అంటే కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా ఐరన్ చేయడం వల్ల ఇవి రెండు అనేది క్లాత్కి ఇలా స్టిఫ్ అయిపోతుంది అనమాట, అతుక్కొని పోతుంది. తర్వాత దీన్ని మనము ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ కటింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఒక చిన్న గచ్చగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ స్ట్రైట్గా రావడం కోసం. ఇలా తీసుకొని మళ్ళీ కూడా ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కానీ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇది కూడా కొంచెం స్ట్రైట్గా వస్తుంది. అదేవిధంగా చుట్టూ ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే పూర్తిగా ఈ విధంగా వస్తుందండి. ఇలా పైన మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము, ఎందుకంటే ఒకవేళ మీకు స్టిచ్చింగ్లో ఫోల్డింగ్ కావాలన్నా ఇలా చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి
ఇలా ఐరన్ చేసుకుని ఈ క్యాన్వాస్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ మీద ఈ ప్యాచ్ని ఎలా అంటే స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఈ ప్యాచ్ని మనము ఈ డ్రెస్ మీద అటాచ్ చేసే ముందు మనకు ఇంకొక చిన్న మెజర్మెంట్ తెలియాలి. దానికోసం చూడండి, ఇలా మన నెక్ నుంచి ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో లేదా 1.5 ఇంచ్ డిస్టెన్స్లో మార్కింగ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఇంకో క్లాత్ వేసుకుంటాం కాబట్టి 1.5 ఇంచ్ డిస్టెన్స్లో తీసుకుంటున్నాం. ఇలా టోటల్గా మనం నెక్ ఏ డిజైన్ అయితే తీసుకున్నామో ఆ డిజైన్ నుంచి ఇలా స్ట్రైట్గా 1.5 ఇంచ్ని ఈ విధంగా 1.5 ఇంచ్ డిస్టెన్స్ లేదా 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, కానీ మేము 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మనకు మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాన్వాస్ క్లాత్ని తీసుకొని డ్రెస్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ క్లాత్ని మనం మిడిల్లో ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, అదే మార్కింగ్ మనకి ఇక్కడ ఫస్ట్లో క్యాన్వాస్ ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఇవి 2 మార్కింగ్స్ అనేవి ఒకే దగ్గరికి ఇలా పెట్టుకుని కొంచెం ఆ లైన్ మీదనే పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే క్లాత్తో మనం పైన లైన్ వేసేటప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతుంది, స్టిచ్చింగ్ అనేది కనపడకుండా. దానికోసం ఇలా పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ప్యాచ్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా మనం ఫస్ట్ పిన్స్తో కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా పిన్స్తో సెట్ చేసుకున్న తర్వాత నేను సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ప్యాచ్ అనేది స్ట్రైట్గా ఒక పీస్ అనేది, ఇది స్ట్రైట్ పీస్ అనమాట. దీన్ని తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్లో స్టిచ్చింగ్, 1/2 ఇంచ్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా అంతా ఒకే లైన్ లాగా రావాలి మనం స్టిచ్చింగ్ చేసుకున్నది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకు సైడ్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని కొంచెం ఉంచుకొని రిమైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పిన్ తీసుకొని ఒక సైడ్ ఇలా పెట్టుకొని ఇలా లోపలికి మనకు నాడ ఎక్కించుకుంటాం కదా, ఆ విధంగా ఈ బొందను మొత్తం తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ బొందెను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, ఇలా ఈ స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ లైన్ అనేది కనిపించకుండా దీన్ని ఇప్పుడు మనం ముందుగా మన డ్రెస్ మీద చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ మీద ఈ బొందెను అనేది పెట్టుకొని ఇలా పెట్టుకొని
దీన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ లైన్ మీద పెట్టుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఇది 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక సైడ్ మాత్రమే ఇప్పుడు చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా 1 సైడ్ వచ్చేసి ఓపెన్గా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఏదైనా క్లాత్ మ్యాచింగ్ అంటే సింపుల్ డ్రెస్ కదా ఇది. ఈ డ్రెస్కి వచ్చేసి ఇలా బాటమ్ సైడ్ డిజైన్ ఇచ్చారు. దానికోసం అని చెప్పేసి జస్ట్ ఇలా ఒక చిన్నది సమోసా షేప్లో క్లాత్ కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నేను. దీన్ని మనం ముందుగా కుట్టి పెట్టుకున్న ఈ క్లాత్ ఉంది కదండి, దాని కింద ఇలా పెట్టి ఈ విధంగా సింపుల్ డ్రెస్కి మామూలుగా సింపుల్గా కుట్టుకునే డిజైన్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్